నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి ప్రేక్షకులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. వార్తల్లోని ముఖ్యాంశాలు. పేద ప్రజల సొంతింటి కలను సాకారం చేసేందుకు కూటమి ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోంది. రోడ్డు, డ్రైనేజీ పనుల ప్రారంభోత్సవంలో కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డిల స్పష్టీకరణ. ఏకశిలా నగరి ఒంటిమిట్టలో శ్రీ కోదండరామస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం. వేద మంత్రోచ్చరణ మధ్య కొనసాగిన ధ్వజారోహణ కార్యక్రమం. కార్మికుల కుటుంబాలకు బీమా పరిహారం అందించి బాధిత కుటుంబాలను అన్ని విధాలా ఆదుకోవాలి. ఏఐటీయూసీ జిల్లా డిప్యూటీ జనరల్ సెక్రటరీ కేసీ బాదుల్లా డిమాండ్. పేద ప్రజల సొంతింటి కలను సాకారం చేసేందుకు కూటమి ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోందని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డిలు తెలిపారు. కడప నగరంలోని లక్ష్మీనగర్లో టిడ్కో ఇళ్లకు సంబంధించిన రోడ్డు పనులను రాష్ట్ర ప్రభుత్వ విప్ కడప ఎమ్మెల్యే రెడ్డప్పగారి మాధవిరెడ్డి పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ 2014 నుంచి 2019 వరకు ఉన్న టీడీపీ హయాంలో ఈ ఇళ్లు పూర్తి అయ్యాయని, గత ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా 2432 టిడ్కో ఇళ్లను ప్రజలకు పంపిణీ చేయకపోవడం దారుణమన్నారు. మన కూటమి ప్రభుత్వం ఇళ్లను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందజేయడం జరుగుతుందని ఈ సందర్భంగా చెప్పారు. ఇందులో భాగంగా మౌలిక సౌకర్యాల కల్పన కోసం తగిన చర్యలు చేపడుతున్నామని వారు వివరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు రెడ్డయ్య యాదవ్, నవనీశ్వర్ రెడ్డి, షరీఫ్ తదితరులు పాల్గొన్నారు. ఎన్నికలకు ముందు టిడ్కో ఇళ్ల లబ్ధిదారులకి వాగ్దానం చేశాము. ఈ యొక్క ఇళ్ళని లబ్ధిదారులకి ఇవ్వాలని విషయంలో కూటమి తెలుగుదేశం పార్టీ వాగ్దానం చేసింది. అలాగనే అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి గారు కూడా ఈ యొక్క ఎలక్షన్స్ ముందే ఈ యొక్క టిడ్కో ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అందిస్తామని చెప్పేసి ఒక ఛాలెంజ్ టైప్ ఆఫ్ వాగ్దానం చేసినారు. అందులో భాగంగానే ఈరోజు అంతకుముందు కూడా ఎలక్షన్స్లో 2-3 సార్లు వచ్చాము, ఈ ఇళ్ళ పరిస్థితి చూసుకున్నాము. అధ్యక్షులు వారితో పాటు మేము కూడా వచ్చాము. మా యొక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ నాయకులతో మేము వచ్చి చూడడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు గెలిచినాక కూడా పలుసార్లు అసెంబ్లీలో మాట్లాడడం కానీ, మున్సిపల్ మంత్రి గారి దృష్టికి తీసుకుపోవడం కానీ జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ఒక మంచి పరిణామంగా ఈరోజు ఇక్కడ
ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించిన టిట్కో ఇళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించిన పనులు ప్రారంభం చేస్తున్నాము. మే లోపల ఈ పనులు పూర్తి చేసి లబ్ధిదారులకు అందించే విధంగా ప్రభుత్వం అడుగులు ముందుకేస్తోంది. అందులో భాగంగా లక్ష్మీనగర్లో 992 ఇల్లులు ఉన్నాయి, టిట్కో ఇల్లులు. అలాగనే చెల్మారెడ్డిపల్లిలో 1440 ఇల్లులు ఉన్నాయి. మొత్తము కడపలో 2432 ఇల్లు టిట్కో ఇల్లును ప్రతిష్టాత్మకంగా చంద్రబాబు నాయుడు గారి మానస పుత్రిక. ఇది ఒక మంచి టెక్నాలజీతో షీర్ కాంక్రీట్ విధానంతో ఎన్ని రోజులైనా ఈ ఇండ్ల యొక్క క్వాలిటీ పోకూడదని చెప్పి ఒక కొత్త టెక్నాలజీతో తీసుకొచ్చి ఆ రోజు 2014-19 సంవత్సరంలో ముఖ్యమంత్రి గారుగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు తీసుకొచ్చి కట్టి 19వ సంవత్సరంలో లబ్ధిదారులకి లాటరీ పద్ధతిలో ఇల్లు కూడా అప్పచెప్పడం జరిగింది. మన కర్మ, మన దురదృష్టం ఏంటంటే 19లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ ఇళ్ళని చంద్రబాబు నాయుడు గారు కట్టారు కాబట్టి వీటిని లబ్ధిదారులకు ఇవ్వకూడదు అని చెప్పేసి ప్రజా సంక్షేమం అనేది వాళ్ళకి ఇంపార్టెంటే కాదు, వాళ్ళకి ముఖ్యము వాళ్ళ ఈగోలు తీసుకోవడము, వాళ్ళు ప్రజల మీద దాడి చేయడం తప్పితే ఇంకోటి లేదు. అందులో భాగంగానే ఈరోజు ఈ టిట్కో ఇల్లులు ఇలాంటి దీనావస్థ స్థితిలో 5 సంవత్సరాల తర్వాత కనపడుతున్నాయి. వీటిని ఇప్పుడు మోక్షం వచ్చింది, కూటమి ప్రభుత్వం వీటిని ఫినిష్ చేసి లబ్ధిదారులకు అప్పించాలని చెప్పేసి దానికి సంబంధించిన నిధులను కూడా ఈ ఇండ్లకు కేటాయించడం జరిగింది. అందులో భాగంగా 95% వరకు ఇల్లు హౌసింగ్ అంతా పూర్తయినాయి. అందులో మిగిలింది ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఎస్టీపీలు కట్టేస్తే లబ్ధిదారులకి ఒక మంచి గృహాలని కూటమి ప్రభుత్వం ఇచ్చినట్టు అవుతుంది. అందులో భాగంగా ఈరోజు ఈ పనులను ప్రారంభించడం జరిగింది. ఈరోజు మంచి రోజు, శ్రీరామనవమి రోజు. ఈ యొక్క ప్రజా సంక్షేమ దిశగా ఈరోజు ఈ పనులు ప్రారంభించాము. గత ప్రభుత్వం 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఇల్లు ఇవి అప్పట్లోనే పూర్తయినాయి. లబ్ధిదారులకు ఇల్లు కూడా లాటరీ వేసి ఇల్లు ఇచ్చిన తర్వాత చిన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ లైక్ రోడ్లు, డ్రైనేజు, సివరేజు, తాగునీరు సౌకర్యాలు కల్పించలేక గత ప్రభుత్వం 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు తనకు నచ్చిన రంగులు కొట్టుకున్నాడు, కానీ ఇళ్లకు ఇవి పూర్తి చేసి లబ్ధిదారులకు ఇల్లు ఇస్తామనే ఆలోచన ప్రభుత్వానికి రాలే. రాష్ట్ర వ్యాప్తంగా టిట్కో ఇళ్లలో ఇదే పరిస్థితి. ప్రతి చోట ఇళ్ల నిర్మాణం పూర్తయినాయి, కానీ గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ఉండగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక ఇన్ఫ్రాస్ట్రక్చర్ పనులన్నీ పూర్తి చేయక నాశనం చేసేసి ఈరోజు ఇండ్లన్నీ శిథిలం అయిపోయిన పరిస్థితి. ఇప్పుడు అవన్నీ కూడా మళ్ళీ చిన్న చిన్న మరమ్మతులు చేసి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ అన్ని పూర్తి చేసి మళ్ళీ లబ్ధిదారులకు ఇండ్లు హ్యాండ్ ఓవర్ చేస్తే కానీ పాపం వాళ్ళ ఇబ్బందులు తీరవు. అందుకే ముఖ్యమంత్రి గారు జూన్లో ప్రతి ఇండ్లు గృహప్రవేశాలు చేయాలా, ఇండ్లను హ్యాండ్ ఓవర్ చేయాలని కృతనిశ్చయంతో ఈరోజు కడప నగరంలో దాదాపు లక్ష్మీనగర్ కానీ చలమారెడ్డిపల్లిలో కానీ 2400 ఇల్లు ఈరోజు పూర్తి చేస్తున్నాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ ఈరోజు ప్రారంభానికి, రోడ్స్ ప్రారంభానికి గౌరవ ఎమ్మెల్యే గారు వచ్చి భూమి పూజ చేశారు. ఈ రోడ్స్ ఇవన్నీ కూడా మే ఆఖరు లోపల పూర్తి చేసి తాగునీరు సౌకర్యం, డ్రైనేజు, ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయడంతో పాటు ఇల్లు ఎక్కడైతే చిన్న చిన్న మరమ్మతులు అవసరమో ఆ మరమ్మతులన్నీ పూర్తి చేసి లబ్ధిదారులకు అందించేదాకా తెలుగుదేశం ప్రభుత్వం నిద్రపోదు. కడప నగరంలో కూడా ఇదే పరిస్థితి. ఈ 2 చోట్ల చలమారెడ్డిపల్లి, లక్ష్మీనగర్లో ఉన్న 2400 చిల్లర ఇళ్ళన్నీ కూడా పూర్తి చేసి లబ్ధిదారులకు ఇస్తాం. జూన్లో పూర్తి చేస్తాం, జూన్లో హ్యాండ్ ఓవర్ చేస్తాం. గౌరవ ఎమ్మెల్యే వారి చేత్తో ఇవన్నీ కూడా గృహప్రవేశాలు కూడా చేయడం జరుగుతుంది. ఇది పూర్తి చేసేదానికి కంకణబద్ధులైంది ఈ ప్రభుత్వం. ఏకశిలా నగరి ఒంటిమిట్టలో శ్రీ కోదండరామస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఈరోజు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం వేద పండితులు ధ్వజారోహణ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. వృషభ లగ్నంలో పాంచరత్న ఆగమ శాస్త్రబద్ధంగా గరుడ పట్టాన్ని ప్రతిష్ఠించి శాస్త్రోక్తంగా ధ్వజారోహణ ఘట్టాన్ని నిర్వహించారు. అర్చకులు రాజేష్ భట్ ఆధ్వర్యంలో ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ సమీపంలో కేరళ వాయిద్య కళాకారుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. అనంతరం టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం మాట్లాడుతూ ఈ ఉత్సవాల్లో ప్రధానంగా ఏప్రిల్ 9న హనుమంత వాహనం, 11న కళ్యాణోత్సవం, 12వ తేదీన రథోత్సవం, 14న చక్ర స్నానం జరుగుతాయన్నారు. ఏప్రిల్ 11న సాయంత్రం 6:30 నుంచి రాత్రి 8:30 గంటల వరకు శ్రీ సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. జిల్లా యంత్రాంగంతో సమన్వయం చేసుకుంటూ కళ్యాణానికి విశేషంగా విచ్చేసే భక్తులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు చేపడుతున్నట్లు ఆయన వివరించారు. అర్చకులు రాజేష్ కుమార్ మాట్లాడుతూ
రాగతాళ నివేదన ద్వారా ఇంద్రాద్రి సకల దేవతలను, నవగ్రహాలను, అష్టదిక్పాలకులను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించినట్లు వివరించారు. ఈ సందర్భంగా వేద పండితులు చతుర్వేద పారాయణం చేశారు. సాయంత్రం శ్రీ సీతారామ లక్ష్మణుల ఒంటిమిట్ట పురవీధుల్లో శేషవాహనంపై వివరించారు. భక్తులు విశేష సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని పూజల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అధికారులు ఇంకా స్థానిక భక్తులు పాల్గొన్నారు. ఏకశిలాపురి క్షేత్రం అని పిలువబడేటువంటి ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవములు ఈనాడు ధ్వజారోహణంతో మనం ప్రారంభించుకోవడం జరిగింది. నిన్నటి రోజు అంకురార్పణతో ప్రారంభించి ఈనాడు గరుడ పఠ ప్రతిష్ఠ చేసి గరుత్మంతుల వారిని ధ్వజదండాగ్రం పైన ఆరోహణం చేసి అఖిల దేవతలను ఆహ్వానించమని ప్రార్థించడం జరిగింది. తదనంతరం బ్రహ్మ మొదలగు దేవతలను వారికి సంబంధించినటువంటి రాగతాళ గద్యపద్య మంత్రములతో ఆహ్వానించి ఈ యొక్క యజ్ఞాన్ని నిర్విఘ్నంగా రక్షించమని ప్రార్థిస్తూ దిగ్బంధన కార్యక్రమాన్ని కూడా మనం అనుష్ఠించడం జరిగింది. ఈనాటి నుండి ప్రారంభం చేసి సాయంకాలం ప్రధానమైనటువంటి యాగశాలలో ప్రధాన హోమాలు దేవతలందరినీ 33 కోట్ల మంది దేవతలను ఈనాడు మనం సాయంకాలం ఆహ్వానించడం జరుగుతుంది. దానికి భేరీ తాడనం దేవతాహ్వానం అని పేరు. ఆ తరువాత స్వామివారి కుంభారాధన, మండలారాధన, అగ్నియందు నిత్య హోమాదులు, నిత్య వాహన సేవలు, డోలోత్సవములు, స్నపన తిరుమంజనం ఇవన్నీ జరుపబడుతూ 6వ నాడు అనగా 11వ తేదీ రాత్రి రాష్ట్ర ప్రభుత్వ అధికారిక లాంఛనములతో ముఖ్యమంత్రి వర్యుల యొక్క సంకల్ప దీక్షతో స్వామివారికి కళ్యాణ మహోత్సవం జరిపించడం ప్రతి ఏటా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించేటువంటి అధికారికమైనటువంటి ఉత్సవం. కాబట్టి ఆసేతు శీతాచలం అందరూ కూడా ఈ స్వామివారిని దర్శించి తరించుదురుగాక. శ్రీరామనవమి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు రాష్ట్రం విడిపోయిన తర్వాత ఒంటిమిట్ట టెంపుల్ను స్టేట్ టెంపుల్గా ప్రకటించడం జరిగింది. ఈరోజు నిజంగా అత్యంత వైభవంగా ఈరోజు శ్రీరామనవమి ఉత్సవాలు జరుగుతున్నాయి. అందరికి కూడా భక్తులందరికీ కూడా అందరూ కూడా భగవంతుని దర్శనం చేసుకొని అందరికీ కూడా శ్రీరాముడి ఆశీస్సులు అందరూ కూడా పొందాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ఈరోజు అత్యద్భుతంగా ఆనందంగా అత్యంత వైభవంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ ఆధ్వర్యంలో మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో నారా లోకేష్ గారి సహకారంతో టీటీడీ దేవస్థానం వారు చైర్మన్ అట్లాగే ఈఓ గారి ఆధ్వర్యంలో ఈరోజు కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ధ్వజారోహణంతో ఈ ఉత్సవాలను ప్రారంభించారు. ఎప్పుడూ లేనంతగా ఈ ఒంటిమిట్టలో అఖండమైన శోభ కనబడుస్తోంది. ఇదంతా కూడా టీటీడీ వారు అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం వీరు తీసుకున్న చొరవ చేస్తున్న ఏదైతే ప్రోత్సాహం ఉందో ఈ ఒంటిమిట్ట దేవస్థానానికి ఇవి మన కళ్ళ కట్టినట్టుగా కనబడుతున్నాయి. అట్లాగే ఈరోజు శ్రీరామనవమి కాబట్టి వేలాదిగా భక్తులు తరలి వచ్చి ఈరోజు కోదండరామస్వామి వారిని అట్లాగే హనుమంతుని కూడా దర్శించుకుంటున్నారు. రాబోయే రోజుల్లో అదే 11వ తేదీన ఈరోజు బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతున్నాయి. 11వ తేదీన
కళ్యాణోత్సవం కూడా అంగరంగ వైభవంగా రాష్ట్ర ప్రభుత్వం అట్లాగే టీటీడీ ఆధ్వర్యంలో ఇక్కడ అతి దగ్గర కళ్యాణ మండపంలో చేస్తున్నారు. ఆ రోజు రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాదిగా కళ్యాణానికి తరలివచ్చి స్వామివారి కళ్యాణాన్ని వీక్షించి అందరూ కూడా ఆయన కృపకు పాత్రులు కావాలని తెలుగుదేశం పార్టీ తరఫున రాష్ట్ర ప్రభుత్వం తరఫున అందరినీ కూడా ఒక్కసారి విన్నవిస్తూ వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై శ్రీరామ్. కడప నగరం హౌసింగ్ బోర్డు కాలనీలోని శ్రీ కోదండరామస్వామి ఆలయంలో ఈరోజు శ్రీరామనవమి ఉత్సవంలో భాగంగా శ్రీ సీతారాముల కళ్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. తొలుత ఆలయంలోని స్వామి అమ్మవార్ల మూలమూర్తులతో పాటు ఉత్సవమూర్తులకు కూడా విశేష అభిషేకాలు నిర్వహించారు. ఉత్సవమూర్తులకు కళ్యాణ వస్త్రాలను అలంకరించి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై కొలువు తీర్చారు. అనంతరం ప్రముఖ వేద పండితుల ఆధ్వర్యంలో అర్చకుల బృందం కళ్యాణ క్రతువును ప్రారంభించారు. గణపతి పూజ, పుణ్యాహవచనం, కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ చేయించి వధూవరుల కుటుంబాలకు సంబంధించి ప్రవరలు చెప్పించారు. అనంతరం ఉభయదారులే పెళ్లి పెద్దలుగా వ్యవహరించి కన్యాదానం చేశారు. మహామంగళ సూత్రానికి షోడోపచారాలు చేసి భక్తులకు దర్శింపచేశారు. మంగళ వాయిద్యాల మధ్య, వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య అర్చక స్వాములే స్వామి పక్షాన అమ్మవారి గళసీమల్లో మంగళ సూత్రాలను అలంకరించారు. అనంతరం ఉత్సాహభరితంగా అక్షతారోహణ కార్యక్రమాన్ని నిర్వహించారు. అందులో వాడిన ముత్యాల తలంబ్రాలను భక్తులందరికీ కళ్యాణోత్సవ ప్రసాదంగా పంచిపెట్టారు. కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి స్వామి అమ్మవార్ల పక్షాన పెళ్లి పెద్దలుగా వ్యవహరించి కళ్యాణ ఘట్టాన్ని నడిపించిన తీరు భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. వీటి కోసం భక్తులు పోటీపడ్డారు. ఆలయ ధర్మకర్త వెంకటరెడ్డి బృందం పర్యవేక్షణలో కళ్యాణోత్సవంలో గాయకులు భక్తి గీతాలను ఆలపించారు. కార్యక్రమానికి నగరానికి చెందిన పలు ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. భక్తులందరికీ నిర్వాహకులు కళ్యాణ విందును ఏర్పాటు చేశారు.
కడప నగరం సంధ్యా సర్కిల్లోని శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెల్లవారుజామున అర్చకులు స్వామి అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించి భక్తుల దర్శనాలకు అనుమతించారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం 10 గంటలకు భక్తులకు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని వైసీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి, ఆయన తనయుడు నరేన్ రామాంజులరెడ్డిలు ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రజలందరిపై స్వామి అమ్మవార్ల ఆశీస్సులు ఉండాలని, అందరూ సుఖ సంతోషాలతో జీవించాలని శ్రీరామచంద్రుడు వేడుకున్నట్లు తెలిపారు. అంతకుముందు ఆలయానికి చేరుకున్న వారికి ఆలయ నిర్వాహకులు సాదరంగా ఆహ్వానించగా అర్చకులు వారిని స్వామి అమ్మవార్లను దర్శింపచేసి తీర్థ ప్రసాదాలను అందించారు. కార్యక్రమాలను ఆలయ నిర్వాహకులు నాగేంద్ర, లోకేష్ పర్యవేక్షించారు. పూజల్లో స్థానికులతో పాటు నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్ల పట్ల తమ భక్తి భావాన్ని చాటుకున్నారు. అందరికీ నమస్కారం. శ్రీరామ రామ రామేతి రమే రమే మనోరమే శ్రీరామనామ తత్తుల్యం రామనామ వరాననే. మహావిష్ణువు యొక్క 7వ అవతారమే శ్రీరాముని అవతారం. ఇవాళ శ్రీరాముని యొక్క పుట్టినరోజు శుభాకాంక్షలు అందరికీ. ఆ సందర్భంగానే శ్రీరామనవమి భారతదేశంలో కాదు, ప్రపంచ దేశాల్లో ఎక్కడ హిందువులు ఉన్నా కానీ ఈరోజు శ్రీరామనవమి చాలా ఘనంగా జరుపుకుంటారు. శ్రీరాముడి దగ్గర నుంచి మనందరం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ధర్మబద్ధంగా ఎంత విపత్కర పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ధర్మబద్ధంగా ఆయన ఎలా పాలించారు, ఎంత ధైర్యశాలో అంత క్షమాగుణం కలిగినటువంటి వ్యక్తి, పెద్దలకు గౌరవం ఇచ్చేటటువంటి వ్యక్తి, కుటుంబానికి గౌరవం ఇచ్చేటటువంటి వ్యక్తి. ఒక మాటలో చెప్పాలంటే ఎవరైనా కానీ ఇలాంటి బాలుడు కావాలంటే రాముడు లాంటి మంచి బాలుడు కావాలి. మంచితనానికి రాముడు పర్యాయ పదం అయిపోయింది. రాముడు అంటే మంచి అంటే రాముడు. సో అలాంటి శ్రీరాముల వారి ఈరోజు జన్మదినాన్ని పురస్కరించుకొని అందరికి కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. అన్నదాన కార్యక్రమంలో వెంకటేష్ గారు ఎన్నో సంవత్సరాలుగా తన దాతృత్వాన్ని శ్రీరామనవమి రోజు చాటుకుంటూ కొన్ని వేల మందికి అన్నదానం చేస్తూ వస్తున్నారు. వారి దాతృత్వానికి అభినందన తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, పాత్రికేయ మిత్రులకి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. థ్యాంక్ యూ. సో అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. సో అందరికీ మంచి జరగాలి. ప్రతి కుటుంబంలో ఉన్న వాళ్ళు కూడా బాగా అభివృద్ధిలోకి రావాలి. పిల్లలందరూ బాగా చదువుకోవాలి. రైతులందరూ కూడా బాగా పంటలు పండి అందరూ కూడా సుఖంగా, సవ్యంగా, సంతోషాలతో జీవించాలి అని చెప్పేసి ఆ దేవదేవుని ప్రార్థించుకోవడం జరిగింది. సో ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు కరువు 2 కవల పిల్లల వలె ఉంటాయన్నమాట. సో అందుకోసమే మరి ఆ రకంగా కరువులో విలువెల్లాడుతున్న పరిస్థితి ప్రజలందరికీ ఉంది. సో ఇటువంటి పరిస్థితి రాకూడదు. సో తప్పకుండా మంచి జరగాలి అని చెప్పేసి ప్రజలందరికీ మేలు జరగాలి, రైతులకందరికీ మేలు జరగాలి, మహిళలందరికీ మేలు జరగాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరిని ఆ దేవుని ప్రార్థన చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మరొకసారి అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. నమస్కారం. ఈ సంధ్యా సర్కిల్లో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీ వెంకటేష్ గారు, అట్లాగే ఆయనకు దాతృత్వంగా ఇచ్చిన దాతలందరికీ కూడా ఈరోజు అన్నదానం అయితేనేమి, దాని తర్వాత శ్రీరామనవమి సందర్భంలో మిగతా అన్ని రకాలుగా ఉపయోగపడే విధంగా, బీదల వాళ్ళకు ఉపయోగపడే విధంగా అందరూ ముందుకొచ్చి ఈ అన్నదాన కార్యక్రమం అయితేనే మిగతా కార్యక్రమాలన్నీ కూడా చేయడం చాలా సంతోషంగా ఉంది. సో వారికి అందరికీ కూడా మంచి జరగాలి అని చెప్పేసి, వారి కుటుంబాలన్నీ కూడా మంచిగా ఉండాలి అని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.
శ్రీరామనవమిని పురస్కరించుకొని వేంపల్లె పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో శ్రీరామనవమి ఉత్సవాలు 2 రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షుడు తోటంశెట్టి చంద్రశేఖర్ తెలిపారు. ఇందులో భాగంగా మొదటి రోజు ఆలయంలో వెలిసిన 50 సంవత్సరాల చరిత్ర గల శ్రీ సీతారాముల వారికి ఆలయ అర్చకులు సువర్ణ అలంకార ప్రవీణ ఇంద్రగంటి ప్రసాద్ శర్మ సిద్ధాంత నేతృత్వంలో శాశ్వత ఉభయదారులు దివంగత బైరిశెట్టి గంగిశెట్టి మనవడు భువనగిరి మల్లికార్జున కళ్యాణ దంపతుల చేతుల మీదుగా శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం వేద మంత్రోచ్చరణ మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించారు. అంతకుముందు వేంపల్లె పట్టణ పురవీధుల్లో శ్రీ సీతారాముల వారి గ్రామోత్సవం నిర్వహించినట్టు వారు తెలిపారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని కళ్యాణోత్సవంలో పాల్గొని తిలకించగా హాజరైన భక్తులకు వడపప్పు పానకం పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో బైరిశెట్టి వెంకటకృష్ణయ్య గంగాధర్ తల్లిదండ్రులు పాల్గొన్నారు. జయంతి రోజు ఆదిభక్త ప్రకారం లోక రక్షణార్థం ధర్మస్థాపన
ప్రమాదవశాత్తు లేదా సహజ మరణం చెందిన కార్మికుల కుటుంబాలకు బీమా పరిహారాన్ని అందించి బాధిత కుటుంబాలను ఆదుకోవాలని ఏఐటీయూసీ జిల్లా డిప్యూటీ జనరల్ సెక్రటరీ కేసీ బాదుల్లా కోరారు. ఈరోజు స్థానిక హోచిమిన్ భవన్లో ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి లింగన్నతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాదుల్లా మాట్లాడారు. కార్మికులకు అండగా నిలిచేందుకు చంద్రన్న బీమా పథకం, ఉపాధి హామీ వ్యవసాయ కూలీలకు, ఇతర వర్గాలకు పటిష్టంగా డ్వాక్రా గ్రూపుల ద్వారా అమలు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల కార్మిక శాఖ సమావేశంలో హామీ ఇచ్చారన్నారు. గత జగన్ ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు చనిపోయిన కార్మికుల కుటుంబాలందరికీ సహాయం అందేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కార్మికుల సంక్షేమ మండలి, కనీస వేతనాల బోర్డు, భవన ఇతర నిర్మాణదారుల సంక్షేమ మండలి బోర్డులను మెరుగుపరిచి కార్మికులకు సంక్షేమం అందేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. అలాగే జిల్లా కార్మిక శాఖ అధికారి నియామకం తక్షణమే చేపట్టి కార్మిక శాఖలో సంవత్సరాల తరబడి ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసి కార్మిక శాఖను పటిష్టపరిచేందుకు కార్యాచరణ రూపొందించాలని ఆయన కోరారు. పరిశ్రమల్లో ప్రమాదాల నివారణ కోసం తరచూ తనిఖీలు నిర్వహించి సేఫ్టీ పరికరాలు, కనీస వేతనాలు, పీఎఫ్, ఈఎస్ఐ కార్మికులకు అందేలా యాజమాన్యాలపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు దృష్టి సారించాలని ఆయన సూచించారు. రాష్ట్రంలో నూతనంగా ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం 10 నెలలు గడిచిపోయింది. కార్మికులకు సంబంధించినటువంటి అసంఘటిత రంగంలో చనిపోతే ప్రమాద బీమా సంబంధించి గతంలో వైఎస్ఆర్ బీమా, ప్రస్తుతం చంద్రన్న బీమా అని చెప్పి నామకరణం చేసిన తర్వాత, పేరు మార్చిన తర్వాత దాన్ని అమలులోకి తీసుకురావడంలో ఘోరంగా వైఫల్యం చెందినారు. గత 10 నెలల్లో అలాగే గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వంలో కూడా చనిపోయినటువంటి కార్మికులకు ఇప్పటి వరకు ప్రమాదం పొందినటువంటి బీమా డబ్బులు రావడం లేదు. తక్షణం ఈ యొక్క బీమా అమలులోకి తీసుకొచ్చేందుకు కూటమి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల కార్మికులకు సంబంధించినటువంటి ఈ యొక్క కార్మిక శాఖ రివ్యూ మీటింగ్లో కూడా తొందరలో అమలు చేస్తామని చెప్పినాడు. అది అమలుకు నోచుకోకుండా అలాగే ఈరోజు ఎండాకాలం వచ్చింది. గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో వడదెబ్బకు సంబంధించినటువంటి అంటే ఎండాకాలంలో చనిపోయినటువంటి వడదెబ్బకు సంబంధించి వారి కుటుంబాలు కూడా ఆదుకునేందుకు గతంలో వడదెబ్బ సంబంధించినటువంటి జీవో కూడా ప్రభుత్వం తీసుకొచ్చి వాళ్ళకు భరోసా కల్పించేందుకు కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకురావాలని చెప్పి, అలాగే ఈరోజు అసంఘటిత రంగంలో ఉన్నటువంటి కాకుండా భవన నిర్మాణ సంక్షేమ బోర్డు కూడా ఈరోజు 10 నెలలు గడిచిపోయింది. గతంలో మేము అధికారంలోకి వస్తేనే సంక్షేమ బోర్డును పునరుద్ధరిస్తామని చెప్పినాడు. అది కూడా పునరుద్ధరించకుండా కేవలం కార్డులు ఇచ్చి వారి యొక్క సంక్షేమ పథకాలు అమలుకు నోచుకోవడం లేదు, వాటిని గాడులో పెట్టాలా. అలాగే ఈరోజు దాదాపు 6-7 ఏళ్ళు అవుతున్నా కూడా కనీస వేతనాల బోర్డు కూడా లేకుండా పోయింది. రాష్ట్రంలో ఉన్నటువంటి 73 షెడ్యూల్లో పనిచేసింది కార్మికుల యొక్క జీత భేదాలు పెంచకుండా కాలయాపన జరుగుతుంది. తక్షణమే కనీస వేతనాల బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పి ఏఐటీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరిపై స్వామి అమ్మవార్ల ఆశీస్సులు ఉంటాయని కార్పొరేటర్ రామకృష్ణారెడ్డి తెలిపారు. నగరంలోని 44వ డివిజన్లో గల రామాలయంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెల్లవారుజాము నుంచి స్వామి అమ్మవార్లకు విశేష అలంకారాలు నిర్వహించి భక్తుల దర్శనాలకు అనుమతించారు. స్థానిక భక్తులతో పాటు పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి విచ్చేసి పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ విశ్వాసనామ సంవత్సరంలో తొలి పండుగగా శ్రీరామనవమి రావడం సంతోషకరమన్నారు. తమ ప్రాంతంలో శ్రీరామనవమి వేడుకలను ప్రతి ఏడాదిలాగే ఈ మారు కూడా ఘనంగా నిర్వహించామన్నారు. ఈ సందర్భంగా పత్తూరు బ్రదర్స్ గురించి ప్రత్యేకంగా తెలియచేయాల్సి ఉంటుందన్నారు. గత 12 సంవత్సరాలుగా శ్రీరామనవమిని పురస్కరించుకొని హాజరైన భక్తులకు వడపప్పు, పానకం పంపిణీ చేస్తూ స్వామివారి పట్ల తమకున్న భక్తి భావాన్ని చాటుకుంటున్నారన్నారు. ఈ విషయంగా వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు వారు తెలిపారు. తన డివిజన్ ప్రజలందరిపై స్వామి అమ్మవార్ల ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నట్లు ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రముఖులు, డివిజన్కు చెందిన ప్రజలు, పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. అంతమందికి పనులు ఉన్నాయి లేవా, ఏడొస్తారు.
ఇప్పుడే ఆడ చూసి నువ్వు మళ్ళీ వెయ్యి. ఇప్పుడే వెయ్యొద్దు, నాన్నలే అది ఇప్పుడే కదా. నమస్కారము. ఈ విశ్వ వసునామ సంవత్సరంలో తొలి పండుగగా ఈరోజు శ్రీరామనవమి రావడము చాలా సంతోషంగా ఉన్నది. ఈ యొక్క శ్రీరాముని యొక్క కరుణా కటాక్షాలు నా వార్డు ప్రజలకు, అలాగే నగర ప్రజలకు, దేశ ప్రజలకు, హిందూ భక్తాదులందరికీ కూడా కలగాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తొలి పండుగ వచ్చిన శ్రీరామనవమిని హిందూ భక్తాదులందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే నా వార్డులో ఈ పత్తూరు బ్రదర్స్ అని వీళ్ళు ప్రతి సంవత్సరము శ్రీరామనవమికి ఇలా పానకము, వడపప్పు ఇవన్నీ భక్తులందరికీ కూడా పంచడం జరుగుతున్నది. వాళ్లకు, వాళ్ళ కుటుంబానికి కూడా సీతారాముల యొక్క కరుణా కటాక్షాలు చల్లగా చూడాలని వాళ్ళ కుటుంబాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దేశ ప్రజలకు కూడా శ్రీరాముని యొక్క కరుణా కటాక్షాలు ఉంటూ సకాలంలో వర్షాలు అన్ని కూడా కురిసి పాడి పంటలతో అందరూ కూడా సుఖ సంతోషంతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. శ్రీరామ్. ఈరోజు విశ్వావసునామ సంవత్సర మొదటి పండుగ అయినటువంటి శ్రీరామనవమి సందర్భంగా గత 12 సంవత్సరములుగా ఈ ప్రాంతంలో ఈ పత్తూరు బ్రదర్స్ సురేంద్ర మరియు బాబు వీళ్ళు శ్రీరామ ధర్మాన్ని, శ్రీరాముని యొక్క తత్వాన్ని ప్రజలందరికీ తెలియాలనే ఉద్దేశంతో ప్రతి హిందువులో కూడా హిందూ భావం నెలకొల్పాలి, ప్రతి హిందువు కూడా నిజమైన హిందువులాగా జీవించాలి అనే సదుద్దేశంతో ప్రజలకు అవగాహన కల్పించడమే కాకుండా వారి స్వంత నిధులతో గత 12 సంవత్సరాలుగా ఈ ప్రసాద వితరణ చేస్తున్న నిజంగా ఈ కుటుంబ సభ్యులకు ఆ శ్రీరామచంద్రుడు ఎల్లవేళలా ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖ సంతోషాలు కలగాలని కోరుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు ప్రతి ఒక్కరు కూడా ప్రతి వీధిలో చేయాలని ఆకాంక్షిస్తూ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పేద ప్రజల సొంతింటి కలను సాకారం చేసేందుకు కూటమి ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోంది. రోడ్డు, డ్రైనేజీ పనుల ప్రారంభోత్సవంలో కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డిల స్పష్టీకరణ. ఏకశిలా నగరి ఒంటిమిట్టలో శ్రీ కోదండరామస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం. వేద మంత్రోచ్చరణ మధ్య కొనసాగిన ధ్వజారోహణ కార్యక్రమం. కార్మికుల కుటుంబాలకు బీమా పరిహారం అందించి బాధిత కుటుంబాలను అన్ని విధాలా ఆదుకోవాలి. ఏఐటీయూసీ జిల్లా డిప్యూటీ జనరల్ సెక్రటరీ కేసీ బాదుల్లా డిమాండ్. సిటీ కేబుల్, సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.